అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పుట్టినిల్లు. రచయిత కె గీతా గారు. ఇక కథలోకి వెళితే, నా పెళ్ళై 24 గంటలు గడిచింది. వ్రతం భోజనాలు అయ్యాక అందరూ ఎక్కడి వారు అక్కడే నిద్ర తీస్తున్నారు. నేను మా అక్క గదిలో ఓ వార చాప మీద పడుకున్నాము. ఇంతలో ఎవరో తట్టి లేపుతున్నా కళ్ళు విడలేదు నాకు. అక్క అప్పటికే లేచినట్టుంది. ముఖం కడుక్కొని ఆ తడి చేతులతో నా కళ్ళు రుద్దుతూ లే హరి అంది. బద్ధకంగా ఇటు నుండి అటు తిరిగాను. మెడలోని పసుపు తాడుకు వేలాడుతున్న పుస్తెలు గమ్మత్తుగా గలగలమన్నాయి. లహరి అంటూ లోపలి గదిలో నుండి పిలుపు వినబడింది. మీ అత్తగారు పిలుస్తున్నారు, ఇంకా పడుకుంటే బాగుండదు. అమ్మ దగ్గర ఉన్నావనుకుంటున్నావా? లేవాలి ఇంకా హరి అంటూ అక్క ముఖం తుడుచుకొని అద్దంలో బొట్టు సరిచూసుకుంటోంది. అవును కదా, అమ్మ దగ్గర నేను లేనా? నా దగ్గర ఇప్పుడు అమ్మ లేదా? రెండు వేరువేరునా? పెళ్ళి అవగానే ఎంత దూరం పెరిగిపోయింది. నిన్న వరకు ఉన్న నా ఇల్లు ఇప్పుడు అమ్మ ఇల్లు అయ్యింది అని అనుకోగానే మనసులో ఏదో తెలియని బెంగ మొదలైంది. పెళ్ళై 16 రోజులైంది. ఇంటి ముందు వేసిన పందిరి తీస్తున్నారు. అమ్మ ఒక్కతే వచ్చింది. నాన్నకు కొంచెం నలతగా ఉందట. అత్తగారితో చెప్తుంటే విన్నాను. వెంటనే నాన్నను చూడాలని అనిపించింది. శ్రీవారితో చెప్పి అమ్మతో కలిసి వెళ్దాం అనుకున్నాను. కానీ అత్తగారు ఒప్పుకోలేదు. మా పెళ్ళికి రాలేకపోయిన బంధువులు ఎవరో రేపు నన్ను చూడటానికి వస్తారట. అందుకు నేను ఉండి తీరాలట. నాకేమో వెంటనే నాన్నను చూడాలని కోరిక. నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా అత్తగారు చెప్పిన కారణానికి అమ్మ ఏమీ అనకుండా తిరిగి వెళ్ళిపోయింది. వీలైనప్పుడే వచ్చి నాన్నను చూడు అని చెప్తూ. ఆ తర్వాత నాన్నకు చాలా సీరియస్ అయి హాస్పిటల్లో చేర్చారని కబురు తెలిసాక నా రాక కూడా తెలియలేని స్థితిలో ఉన్న నాన్నను చూశాను. కన్నీళ్ళాగలేదు. రిటైర్ అయి 2 ఏళ్ళు దాటుతోంది. ఆడపిల్లకు పెళ్లి చేయకుండానే పోతానా అని తరచుగా నాన్న నోటి వెంట వచ్చే మాట గుర్తొచ్చింది నాకు. నా పెళ్లితో నీ బాధ్యత బరువు తీరిపోయిందా నాన్న? నాకెందుకో నీ బాధ్యత బరువు దించుకొని నాకు బరువు బాధ్యతలు పెంచావనిపిస్తోంది. అచేతనంగా ఉన్న నాన్నను చూస్తూ అనుకున్నాను. నాన్న పోయిన 2 ఏళ్ల తర్వాత స్వరూప్ పుట్టాడు. అమ్మకు వాడంటే ఎంత ప్రేమో. నాకన్నా 2 ఏళ్ళు ముందే అక్కకు పెళ్ళైనా పిల్లలు లేరు. మనవడి ముచ్చట అమ్మకు నా కొడుకు వల్లే తీరింది. కానీ నేను పుట్టింటికి వెళ్ళాలంటే అత్తగారు అంత తొందరగా పంపే రకం కాదు. ఎదిరించి వెళ్ళి వచ్చే రకం నేను కాదు. దాంతో అమ్మే అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది మనవడి కోసం. కొన్నాళ్లకు రావడం తగ్గించింది కూడా. ఆడపిల్ల ఇంటికి తరచూ రాకూడదని అనుభవపూర్వకంగా తెలుసుకుందని తర్వాత అర్థమైంది నాకు. అయినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయత. ఆడపిల్ల పెంపకం నుండే ఉగ్గుపాలతో పాటు కొంత ఒగ్గి ఉండటం కూడా నేర్పుతారేమో. మనవడి అన్నప్రాసన నుండి ఇప్పుడవుతున్న వాడి పెళ్లి వరకు పుట్టింటి నుండి లాంఛనాలన్నీ అమ్మమ్మగా అందించడంలో ఎలాంటి తక్కువ చేయలేదు. కోడలు మా ఇంట్లో అడుగు పెట్టిన వేళ నాకు పెళ్ళైన మొదటి రోజు గుర్తు వచ్చింది. అత్తగా ఏ రోజు పుట్టింటికి వెళ్లకుండా అడ్డు పెట్టను నా కోడలికి అనుకున్నాను. ఆ రోజులు మారాయి. ఆ మనుషులు మారారు. కోడలు వాళ్ళింటికి వెళ్ళే ముందు పర్మిషన్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నేను కోరుకున్నది అదే. వయసు రీత్యా అమ్మ అలసిపోయింది. ఒక్కర్తే ఉండే పరిస్థితి లేదు. అక్క కుటుంబం దూరంగా ఉంది. అమ్మను మేమే చూడాలి. కానీ కొడుకు ఏమంటాడో, కోడలు ఏమనుకుంటుందో భయం మొదలైంది నాలో. అదే అన్నాను మా వారితో. ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన భయం వదిలి నువ్వు చేయాలనుకున్నది చెయ్యి, తర్వాత ఏం జరిగినా వెనకడుగు వెయ్యకు అన్నారు. ఆయన మాటలు వింటుంటే నవ్వొచ్చింది. మా పెళ్ళైన కొత్తలో అత్తగారి ఆంక్షలకు ఈయన ఎందుకు అడ్డుకట్ట వేయలేదో. కొన్నింటికి జవాబులు ఉండవు. పరిస్థితులు బట్టి మారే మనస్తత్వాలు. స్వరూప్కు అమ్మను తీసుకువస్తున్న సంగతి చెప్తే నీ ఇష్టం అన్నాడు. కోడలు ఏమీ మాట్లాడలేదు. అమ్మను నా దగ్గరే ఉంచి చూసుకోవాలి కాదు, అమ్మను చూసుకోవాలి. అవును, నేను నా తల్లిని కంటికి రప్పలా చూసుకోవాలంటే అమ్మను నా దగ్గరకు తెచ్చుకోవడం కాదు, నేనే వెళ్తున్నా.
స్వేచ్ఛగా నా పుట్టింటికి వెళ్తున్న ఆనందం మొదటిసారిగా కలిగింది నాలో. కానీ అమ్మ మాత్రం నాకు ఆ ఆనందం ఎక్కువసేపు ఉంచలేదు. నా అవసరం వద్దనుకుందో ఏమో, పుట్టినిల్లు నాకు శాశ్వతంగా దూరం చేస్తూ వెళ్ళిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.